మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పక్షం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుష్టి వ్యాధిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామ పరిధిలో గల క్రిసెంట్ ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి జిల్లా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ బి దేవి సింగ్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కె శ్రీనివాస్, వినీత్, పిహెచ్సి శ్రీరాంపూర్ ఎస్ భాగ్యలక్ష్మి, పబ్లిక్ హెల్త్ నర్సు వారి ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలు ఇది వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయో విద్యార్థులకు వివరించారు. దీనిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ పౌష్టికాహారమైన తీసుకోవాలని, సమయం తప్పకుండా వ్యాయామం చేయాలని, తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా దీని బారి నుండి రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు ఎస్ సరోజన, ఏఎన్ఎం శ్రీరాంపూర్ ఎస్ మౌనిక, ఆశా వర్కర్ శ్రీరాంపూర్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ నసీర్, అకాడమిక్ ఇన్ఛార్జి జాఫర్, జర్నలిజాన్ని షబీనా మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు హెల్త్ అసిస్టెంట్, ఆశా, టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కువ టైం తీసుకోను, ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఓవరాల్గా ఒకే విషయం, జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు ఫార్ట్ నైట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగానే అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మీరు అంత సబ్జెక్టు గుర్తు లేకపోయినప్పటికీ ఏవైనా మచ్చలు, తెల్లవి కానీ రాగి రంగు మచ్చలు ఎవరికైనా కనిపిస్తే ప్రతి మచ్చ లెప్రసీ అని అనుకోకూడదు. అవునేమో అని మనము ఒక డౌట్ కలిగి వెళ్ళి ఒక్కసారి పరీక్ష చేయించుకొని నిర్ధారణ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని అశ్రద్ధ చేస్తే అది నెమ్మదిగా పెరిగి అవిటితనం అంటే డిఫార్మిటీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి వరకు వెళ్ళొద్దు. మీ కుటుంబ సభ్యులలో కానీ, మీ నైబర్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా మచ్చలు కనిపించినప్పుడు ఒకసారి ఈ మచ్చను పరీక్ష చేసుకోండి అని మాత్రం చెప్పండి. ఓకేనా? ప్రతి మచ్చ లెప్రసీ కాదు, కొన్ని విటమిన్ డెఫిషియన్సీ కూడా వస్తాయి. కాబట్టి ఇక సబ్జెక్టు డీప్గా సార్ మొత్తం చెప్పారు. ఇంకా డీప్గా చెప్పాలంటే చాలా ఉంటుంది. మీకు కూడా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చెప్పము. ఇకపోతే మనకు 10th ఫిబ్రవరి నాడు నేషనల్ డివార్మింగ్ డే ఉంది. అంటే ఏవైతే వామ్స్ ఉన్నాయో బాడీలో అవి పోవడానికని మనము ట్యాబ్లెట్ వేస్తాము. ఇయర్లీ 2 times వేస్తూ ఉంటాము. ఫిబ్రవరి, ఆగస్ట్లో ఎప్పుడైనా గవర్నమెంట్ చేంజ్ చేస్తే ఆ డేట్స్ చేంజ్ అవుతాయి. సో అది మీరందరూ తప్పకుండా వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఎలాగో అవకాశం వచ్చిందని అది నేను అవేర్నెస్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక రోజు మీటింగ్ కండక్ట్ చేయని అవసరం లేదు. అది వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న వర్మ్స్ అది పోతాయి. ప్లస్ ఏంటంటే ఎనీమియా, రక్తహీనత అనేది ఏర్పడుతుంది. అంటే వర్మ్స్ ఏమైతే అంటే మన ఉన్న బ్లడ్ను, మన బాడీలో ఉన్న బ్లడ్ను అవే తీసేసుకుంటాయి. కాబట్టి ఎనీమియా ఏర్పడుతుంది పిల్లల్లో. రక్తం అది తెలియదు కదా, ఎక్కడ ఉంటుంది, కంటికి కనపడినంత చాలా చిన్నగా ఉంటుంది. అది మైక్రోస్కోప్ పెట్టి చూస్తే గానీ ఆ మైక్రో బ్యాక్టీరియా క్రిమి మీకు కనిపించదు. కాబట్టి అది ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడో దాని ద్వారా మనకు ఆటోమేటిక్ గా మన శరీరంలో వచ్చేస్తుంది. ఇంకో పదం కూడా వాడాను నేను ఇక్కడ, గాలి ద్వారా అన్నాను. గాలి ద్వారా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనందరం గాలిని పీలుస్తాం. ఇక్కడ ఉన్నారా ఎవరైనా గాలి పీల్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక క్షణం కూడా మనం గాలిని పీల్చకుండా ఉండలేము. కాబట్టి ఆ గాలి ద్వారా కూడా మనందరికీ మైక్రో బ్యాక్టీరియా క్రిమి సోకి ఉంటుంది. అంటే మన అందరం కూడా కుష్టు వ్యాధి బారిన పడ్డాము. అంతే కదా? అంతేనా? కాదంటారా? అవునంటారా? మైక్రో బ్యాక్టీరియా క్రిమి మన శరీరంలో 100% ఎంటర్ అవుతుంది ఎక్కడో ఒక చోట. కానీ వాటి లక్షణాలు బయటికి రావట్లేదు. ఎందుకు?
ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. మైకోబాక్టీరియా క్రిమి ఎక్కడో అక్కడ సందర్భాల్లో మనల్ని అటాక్ అయింది, మన శరీరంలోకి వచ్చింది, కానీ వాటి సింప్టమ్స్, వాటి లక్షణాలు బయటికి రావట్లేదు. ఎందుకు చెప్పాలి? ఎవరైనా చెప్పండి. ఎందుకు? మీరు తిండి తినట్లేదా? తిండి తింటున్నారా? రోజు మంచి మంచి ఆహారం తీసుకుంటున్నారా? దానివల్ల ఏమొస్తుంది? మీకు ఏమొస్తుంది? ఎనర్జీ, ఇంకా ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్లకు ఈ మైకోబాక్టీరియా క్రిమి యొక్క లక్షణాలు బయటికి రావు. అందుకనే బేస్డ్ ఆన్ ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకే అన్ని జబ్బులు వస్తాయి. అందుకనే ఏది పడితే అది తినద్దు, మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్ వాళ్ళు సూచిస్తారు. ఎందుకు? ఏది పడితే అది తినడం కాదు, మంచి హైజీనిక్ ఉన్న ఫుడ్ తినాలి. దానివల్ల ఏంటంటే మనకు ఇమ్యూనిటీ హైగా పెరిగి ఎలాంటి డిసీజెస్ కూడా మన దరి చేరడానికి ఆస్కారం ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మైకోబాక్టీరియా క్రిమి మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత కొంత టైం తీసుకుంటుంది. దాన్ని విండో పీరియడ్ అంటాం. విండో పీరియడ్ అంటే ఏంటిది? మన శరీరంలో మైకోబాక్టీరియా క్రిమి ఎంటర్ అవుతుంది, అది మనకు తెలియదు. కానీ వాటి లక్షణాలు, వాటి సింప్టమ్స్ బయటికి రావడానికి కొంత టైం, అంటే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది లోపల. రాగానే వాటి సిగ్నల్స్ బయటికి పంపేది మనకు మైకోబాక్టీరియా క్రిమి. కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం నే మనం విండో పీరియడ్ అంటాం. అది మన శరీర తత్వాన్ని బట్టి, మన ఇమ్యూనిటీని బట్టి 2 నుండి 5 సంవత్సరాల కాలం పడుతుంది. మైకోబాక్టీరియా క్రిమి గమనించండి, ఇక్కడ మైకోబాక్టీరియా క్రిమి మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత వెంటనే దాని సిగ్నల్ ని బయటికి పంపించదు, కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం నే విండో పీరియడ్ అంటాము. అది 2 నుండి 5 సంవత్సరాల కాలం మాత్రం పడుతుంది, బేస్డ్ ఆన్ ఇమ్యూనిటీ. ఈ 2 నుండి 5 సంవత్సరాల కాలం తర్వాత ఆ మైకోబాక్టీరియా క్రిమి బయటికి లక్షణాలను వెదజల్లుతుంది. ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఒక 4-5 లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే ఈ కుష్టు వ్యాధికి సంబంధించిన వాళ్ళుగా మనం గుర్తుపట్టాలి. అవి ఎట్లా ఉంటాయి అంటే, శరీరం మీద మచ్చలు ఏర్పడతాయి. శరీరం మీద వెంటనే మీరు చూసుకుంటున్నారు, నాకేమైనా మచ్చలు ఉన్నాయా, అబ్బా సార్ దెబ్బకి షాక్ గురి చేశాడు మాకని మీరు చూస్తున్నారు. కానీ ఇక్కడ గమనించండి, నేను పూర్తిగా వెళ్ళలేదు. శరీరం మీద మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు ఎట్లా ఉంటాయి అనంటే, ఆ మచ్చ పైన కంప్లీట్ స్పర్శ కోల్పోయినట్టు ఉంటుంది. ఆ మచ్చ మొద్దుబారినట్టు ఉంటుంది. మీ దగ్గర పెన్ ఉంటుంది కదా, ఆ పెన్ తోనే ఆ మచ్చ పైన మీరు కంప్లీట్ ఇట్లా కూర్చున్నట్లయితే ఆ స్పర్శ అనేది ఆ మచ్చ పైన ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ మచ్చ రాగి రంగు కలర్ లో ఉంటుంది. రాగి రంగు ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? ఇంట్లో రాగి పాత్రలు ఉన్నాయా? బిందెలు అవి ఉంటాయి కదా, రాగి రంగు కలర్ లో ఉంటుంది. అండ్ ఆ మచ్చ చాలా షైన్ గా ఉంటుంది. అంత దూరం నుండి కూడా అతన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఆ ఎండలో ఆ పేషెంట్ నడుస్తూ ఉంటే షైన్ నిగనిగలాడుతూ ఉంటుంది. ఆ మచ్చ ఏ విధంగా ఉంటుంది అనుకున్నాము? కంప్లీట్ స్పర్శ కోల్పోయినట్టు ఉంటుంది, మొద్దుబారినట్టు ఉంటుంది, రాగి రంగు కలర్ లో ఉంటుంది, షైన్ గా ఉంటుంది, అండ్ కొంచెం మన చర్మం కంటే ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకనే వాటిని హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏమంటాం వాటిని? మన చర్మం అంటే కొంచెం ఇట్లా వేలు తిప్పినప్పుడు, ఆ మచ్చ పైన మనం వేలు తిప్పినప్పుడు మన స్కిన్ కంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి వాటిని హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ అని కూడా అంటాం. అండ్ మిమ్మల్ని ఒక 2 నిమిషాలు ఎండలో నిలబెట్టామనుకోండి, ఏమొస్తుంది మీకు? లేదంటే పరిగెత్తించామనుకోండి, ఏమొస్తుంది? స్వెట్టింగ్, చెమట వస్తుంది కదా. కానీ ఈ మచ్చ పైన చెమట రాదు. అండ్ లాస్ ఆఫ్ హెయిర్స్, ఆ మచ్చ పైన చిన్న చిన్న హెయిర్స్ కూడా ఉండవు. నేను చెప్పినటువంటి ఈ 4-5 లక్షణాలు కలిగినటువంటి మచ్చనే కుష్టు వ్యాధికి సంబంధించిన మచ్చగా మనం భావించాలి. ఏమనుకుంటున్నాం ఇక్కడ? శరీరం మీద మచ్చలు ఏర్పడతాయి, అవి కంప్లీట్ స్పర్శ కోల్పోయి ఉంటుంది, మొద్దుబారినట్టు ఉంటుంది, రాగి రంగు కలర్ లో ఉంటుంది, షైన్ గా ఉంటుంది, అండ్ వీటిని
హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటాము, అండ్ లాస్ ఆఫ్ స్వెట్టింగ్ అండ్ లాస్ ఆఫ్ హెయిర్. ఈ 4-5 లక్షణాలు కలిగినటువంటి మచ్చ కుష్టు వ్యాధికి సంబంధించిన మచ్చగా మనం భావించి ఇమ్మీడియట్లీ గోళీలు వాడాలి.